వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సరం మొత్తం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ రంగం వాళ్ళకి 2026 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉన్న సమస్యలని తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో 2026 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఒక్కొక్క రంగంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయం ఎంత వచ్చినా కూడా అప్పుడప్పుడు ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి ఉద్యోగస్తులు ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆదాయానికి మాత్రం తిరుగుండదు, ఉద్యోగపరంగా తిరుగుండదు. కుటుంబ సమస్యలు అనేటటువంటివి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ధనుసు రాశి ఉద్యోగులకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. అయితే కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ రావడంతో పాటుగా ట్రాన్స్ఫర్ వచ్చి కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గృహ నిర్మాణం తప్పకుండా చేస్తారు. హౌస్ కన్స్ట్రక్షన్ చేసే యోగం ధనుస్సు రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. క్వాలిఫికేషన్కు తగిన ఉద్యోగం, అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. బోనస్సులు రావటం, వాళ్ళకి హైక్ రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు మంచి ప్యాకేజ్ రావటం వల్ల కంపెనీ మారే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జాబ్ పర్మనెంట్ కానీ ధనుస్సు రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఉద్యోగ రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే ధనుస్సు రాశి రాజకీయ నాయకులకి 2026 మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సేవా కార్యక్రమాలు బాగా చేయటం వల్ల పార్టీలు అధిష్టానంలో ప్రత్యేకతను సంతరించుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఏదో ఒక నామినేటెడ్ పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయటం ద్వారా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించగలుగుతారు. కానీ ధన వ్యయం మాత్రం కనిపిస్తోంది. అర్ధాష్టమ శనిదోషం వల్ల వచ్చే ధన వ్యయాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా కూడా ధనుస్సు రాశి రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు కొన్ని చికాకులు వస్తాయి. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం ధనుస్సు రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ఉంది. ఇక కళాకారుల విషయానికి వస్తే ధనుస్సు రాశి కళాకారులకు 2026 అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవాలి. అవకాశాలు వస్తాయి, ఆదాయం వస్తుంది, కానీ ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఖర్చు అదుపులో పెట్టుకోవటం మంచిది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. టీవీ సినిమాల్లో ఉన్న గాయనీ గాయకులు, నటీనట వర్గము, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ కూడా మంచి విజయాలు లభిస్తాయి. పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు బాగా వస్తాయి. ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నా కూడా ఖర్చుల వల్ల చికాకులు వస్తాయి. ఖర్చులు అదుపులో పెట్టుకుంటే కళాకారులకు తిరుగుండదు. గృహ నిర్మాణాలు కూడా కళాకారులు చేసే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. నూతన వాహనాలు కొనుక్కోగలుగుతారు. అలాగే సాంఘికంగా గౌరవం విపరీతంగా పెరిగే యోగం ఉంది. కాబట్టి 2026లో ధనుస్సు రాశి కళాకారులకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే ధనుస్సు రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా సాగుతాయి. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడులు మాత్రం ఉంటాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
ఆదాయపు పన్ను వాళ్ళ స్క్రూటినీలు బాగా ఉంటాయి. ఈ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. గృహ నిర్మాణ పనులు చేసే వాళ్ళకి పూర్తిగా లాభాలే వస్తాయి. హౌస్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాంట్రాక్ట్‌దారులకి నూతన కాంట్రాక్ట్‌లొస్తాయి. చాలా బావుంటుంది. అలాగే షేర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం మిశ్రమ ఫలితాలుంటాయి. ఒక్కోసారి అనుకూల ఫలితాలు, ఒక్కోసారి వ్యతిరేక ఫలితాలుంటాయి. కాబట్టి షేర్ మార్కెట్‌లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఒక్కొక్కసారి నష్టం వచ్చినా కూడా షేర్ మార్కెట్‌లో మళ్ళీ పుంజుకునే అవకాశాలే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. పార్ట్నర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ధనుసు రాశి వాళ్ళకి 2026లో చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఇనుము, స్టీలు, ఇసుక, కంకర ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా లాభాలు అనుకూలంగానే వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొంటాం, రేట్ వచ్చాక సరుకు అమ్మటం. స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కూడా చక్కటి లాభాలు వస్తాయి. సరుకు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. రైస్ మిల్లర్లకు కూడా అధిక లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపార రంగంలో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, ఆశించిన మేరకు అద్భుతమైన లాభాలు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో పొందగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ధనుస్సు రాశి విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విదేశీ చదువులు బాగా యోగిస్తాయి. ధనుస్సు రాశి విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఆ యోగం ఈ సంవత్సరం బాగా ఉంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాస్తే అందులో కూడా మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలం, అనేక విజయాలు పొందగలుగుతారు. అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా స్థానం సంపాదించి మంచి మంచి పథకాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి విద్యార్థులకి, ధనుస్సు రాశి క్రీడాకారులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే ధనుస్సు రాశి వ్యవసాయదారులకు కూడా 2026 అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండి మంచి దిగుబడి రావటం వల్ల ఆదాయం బాగుంటుంది. అప్పులన్నీ తీరిపోతాయి. కౌలుదారులకు విశేషమైన లాభాలు చేకూరుతాయి. చేపల చెరువు, రొయ్యల చెరువు చేసే వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పౌల్ట్రీలకు కూడా చాలా చక్కగా ఉంటుంది. గృహ నిర్మాణాది పనులన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్కి అనుకూలమైన కాలము. ప్రభుత్వ సహాయం కూడా వ్యవసాయదారులకి, ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ధనుసు రాశిలో జన్మించిన వ్యవసాయదారులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరము అద్భుతమైన గురుబలం వల్ల వాళ్ళ మాటకు విలువ బాగా పెరుగుతుంది. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుంటుంది. కుటుంబంలో ధనుస్సు రాశి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేటటువంటిది వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ధనుసు రాశి స్త్రీలకు గౌరవ మర్యాదలే లభిస్తూ ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. మీ పేరుతో స్థిరాస్తులు కొనుక్కునేటటువంటి యోగం ఉంది. స్థిరాస్తులు ఇంట్లో మీ పేరుతో ఏర్పడే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. గృహంలో ఎవరు స్థిరాస్తి కొన్నా మీ పేరుతో కొనుక్కునే అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ధనం మాత్రం నిమిషాల్లో ఖర్చు అయిపోతుంది. కాబట్టి ధనుసు రాశి స్త్రీలు ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఉంటుంది. ఇంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోతాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఉద్యోగం చేసే ధనుసు రాశి స్త్రీలకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది. అధికారుల అనుగ్రహం ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ వల్ల కూడా మంచి అద్భుతమైనటువంటి స్థితిని పొందగలుగుతూ ఉంటారు. గతంలో విడిపోయిన ధనుస్సు రాశి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఈ సంవత్సరం కనిపిస్తోంది. అంటే ఈ సంవత్సరం ధనుసు రాశి స్త్రీలకు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పెళ్లి కావాల్సినటువంటి ధనుసు రాశి కన్యలకు ఈ సంవత్సరం మంచి సంబంధం వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయమైపోయే సూచనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానివల్ల దృష్టి దోషం ఉండటం, మీ ఉన్నతిని చూసి ఓర్వలేకపోవటం, ఎదుటి వాళ్ళ ఏడుపు, నరపీడ ఇలాంటివి మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యలు లేకుండా ఉండాలంటే శనివారము, మంగళవారము ఉపవాస నియమాలు పాటించండి. మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. శనివారం ఉపవాసం ఉండి రాత్రికి
నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. అలాగే ఒకసారి శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది. శ్రీశైల క్షేత్ర దర్శనం ధనుస్సు రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోలేని ధనుస్సు రాశి వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు లేదా పుట్టిన తిథి ఉన్నప్పుడు శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి. అలా నెలకొకసారి చేయించుకుంటూ ఉంటే కూడా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా శివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు కానీ లేదా ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి కానీ నెలలో వచ్చే సోమవారాలు కానీ ఈశ్వరుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన స్తోత్రం దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొంది 2026 మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం ధనుస్సు రాశి స్త్రీ పురుషులకి ప్రధానంగా 2026 సంవత్సరంలో జీవన సౌఖ్యం ఉంటుంది. సాంఘికంగా మానసికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఉత్తేజంతో ప్రతి పనిలో విజయాలు అందుకోగలుగుతారు. దైవబలంతో పాటు గ్రహబలం కూడా ఉండటం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకొని జాతక ఫలితాలు చెప్పాలి. గ్రహచారం అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సమయం టైమ్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన ఊరు ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ మూడింటిని తీసుకున్నప్పుడు మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దీన్నే జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఎవరైనా సరే గ్రహచార పరంగా మీ జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకొని, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితము అంటారు. గోచార ఫలితము అంటే ఏంటంటే మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసి ఆ రాశిని బట్టి చెప్పే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం కూడా 2 రకాలుగా ఉంటుంది. జన్మరాశి ఫలితము, నామరాశి ఫలితం అని 2 రకాలుగా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి ఫలితం చెప్తే జన్మరాశి ఫలితం అంటారు. అలా కాకుండా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి రాశి తీసుకుని ఫలితం చెప్తే దాన్ని నామరాశి ఫలితం అంటారు. జన్మరాశి ఫలితము లేదా నామరాశి ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఎప్పుడైనా సరే జాతక ఫలితం తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితం అనేది కేవలం గ్రహచారం బట్టి ఉండదు, కేవలం గోచారం బట్టి ఉండదు. గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఫలితం ఉంటుంది. అంటే మీ జన్మకుండలి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం దశ అంతర్దశ ఎలా నడుస్తోంది అనే దాన్ని బట్టి జాతక ఫలితం ఉంటుంది. అలాగే రాశి పరంగా గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు జాతక ఫలితం ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలలో ఏ రాశులకైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉన్నట్లయితే వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకము జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉండి దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్లయితే రాశి ఫలితం బాగా లేకపోయినా సరే మీకు అనుకూల ఫలితాలే వస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి కేవలం రాశి ఫలితం కాకుండా జన్మ జాతకము అంటే జన్మ కుండలి అంటే గ్రహచార ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకవేళ గోచారంలో అంటే రాశి ఫలితంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటే జన్మ జాతకములో జన్మ కుండలిలో గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాల్లో కొద్దిగా మార్పు ఉంటుంది. అద్భుత ఫలితాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకునే వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడంతో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీ వ్యక్తిగత జాతకము మీ జన్మకుండలి ఆ జన్మకుండలిలో ఇప్పుడు ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయి, జన్మకుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కూడా జ్యోతిష్కుల దగ్గర ఫలితం తెలుసుకోండి. జన్మజాతక ఫలితము ఈ రాశి ఫలితము కలిపినప్పుడే పూర్తిగా జాతక ఫలితాన్ని ప్రతి ఒక్కరూ 100% తెలుసుకోవచ్చు. 100% ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాల్లో ఏవైనా మార్పులు ఏ రాశి వాళ్ళకైనా జీవితంలో జరుగుతున్నాయంటే ఇప్పుడు చెప్పిన సంవత్సర ఫలితాలకి
అనుగుణంగా కాకుండా కొద్దిగా వ్యతిరేకంగా ఏవైనా జరుగుతున్నాయంటే అటువంటప్పుడు మాత్రం జన్మజాతకం ఖచ్చితంగా చూపించుకొని జన్మజాతకానికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన విజయాలు అందింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.